నల్గొండ జిల్లా నకరికల్లో 7వ విడత హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినుమర్తి లింగయ్య, ఎంపీ బడుగు లింగయ్యతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేతపల్లి మండలం కొల్లపహాడ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వల్ల యావత్ ప్రపంచానికి ఆక్సిజన్ విలువ తెలిసొచ్చిందన్నారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఇలా మీ కొడుకులు ఎత్తుకోవడం ఖాయం, అందుకనే ముందు పిలుస్తాను. బిడ్డనా అందమ్మ సర్పంచ్ ఎవరు ఇస్తారు నగరికల్ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం హరితహారం కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేయాలనే ఆలోచనతో గత 7 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఏ గ్రామాలు చూసినా, ఏ పల్లెలో చూసినా ప్రతి ఇంటి ముందు కానీ, వ్యవసాయ భవన్లు కానీ, రోడ్డు కానీ గత 4 సంవత్సరాల చెట్ల గ్రోతింగ్ చూస్తే చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే వర్షాలు పడాలి, మంచి ఆక్సిజన్ అందాలని మొక్కలతోటి మంచి నీళ్ళనిచ్చే మొక్కలు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు పచ్చదనం ప్రకృతిని నిజమే విధంగా ఈరోజు రాష్ట్రంలో మరి చాలా బ్రహ్మాండంగా ఈరోజు మొక్కలు పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రిగా తీసుకుని మా అందరినీ కానీ అధికారులు కానీ నిధులిచ్చి పరులు పెట్టి మొక్కలు నాటి చెప్పారు. దీంట్లో స్వచ్ఛందంగా చాలామంది కూడా కార్యక్రమం పార్టిసిపేట్ చేయడం, ప్రతి ఇంటికి మొక్కలు వేసిన వాళ్ళు కూడా పండ్ల మొక్కలు వేస్తే కూడా చాలా జాగ్రత్తగా పెంపకం చేయడం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ అధ్యక్షున మరి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా వైస్ చైర్మన్, కౌన్సిల్, కమిషనర్ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం పట్టణంలోనే శ్రీకారం చుట్టిందని చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాలతో పోటీ పడే విధంగా నగరికల్ పట్టణం సుందరీకరణ చేయాలని ఆలోచనతోటి హరితహారం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు కావచ్చు, లేకపోతే వివిధ సంఘాల నాయకులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, మహిళా సంఘాలు, డాక్టర్ల సంఘాలు కావచ్చు, ప్రతి వర్గం నుండి కూడా వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటిగా 4 మొక్కలు పెంచే కార్యక్రమం తీసుకోవాలి. ఎక్కడ కూడా పెట్టిన మొక్కని కూడా మరి పెంపకం చేసే కార్యక్రమం ఉండాలి. ప్రతి చెట్టు కూడా నేర్పి ఆల్రెడీ ట్రాక్టర్ ఉన్నాయి, ఇంకో ట్రాక్టర్ తీసుకుని డ్రిప్ సిస్టమ్ పెట్టి అక్కడ కూడా పోటీచి కూడా ప్రతి మొక్కను కూడా కాపాడుకునే కార్యక్రమం చాలా బ్రహ్మాండం చేసిన నగరికల్ కాన్స్టిట్యూన్సీలో హైవే మీద ఏ రకంగా మొక్కలు స్ఫూర్తిగా తీసుకుని చాలా బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమం సక్సెస్ఫుల్ చేస్తున్నాం. నగరికల్ పట్టణానికి 100% ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిగ్రీ కళాశాల నిధులు ఇవ్వబోతున్నాం. దాదాపు 15 కోట్ల రూపాయలతోటి మరి రోడ్ల కార్యక్రమం చేసుకోవడం, డ్రైనేజ్ కానీ, శ్మశానవాడి కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమం నిధులు కొరత లేకుండా ఈ నగరికల్ పట్టణాన్ని నూతనంగా ఏర్పడ్డది కాబట్టి ఒక మోడల్ తయారు చేసి తీరాల్సిన సందర్భం తెలియజేస్తుంది.